అసలు నీడెలా వచ్చిందో చూద్దామని సీసీ కెమెరా ఫుటేజ్ అడిగితే సాయంత్రం పొద్దు మునిగినప్పటి నుంచి ఇంట్లో సీసీ కెమెరాలన్నీ ఆఫ్ అయ్యాయంట. అదేంటి, ఎందుకు ఆపేస్తారు? అదే కదా నా డౌట్. అంటే ఇందాక జరిగిన అద్భుతాన్ని కెమెరాలో బంధించకూడదని ఎవరూ ముందుగానే ఫిక్స్ అయ్యారు. ఎవ్వరూ అలా చేయరే, ఎక్కడో పొరపాటు జరుగుంటుంది. నాకైతే డౌటే. ఏమని? మీ పెద్దమ్మ ప్రాణాలతో లేదని. నోరు మూసుకుంటే మంచిది, పిచ్చి మాటలు మాట్లాడక చెప్తున్నా. లేకపోతే ఏంటండి, నీడ రావడం ఏంటి? ఇక్కడ మనిషి ఉంటేనే కదా నీడ పడుతుంది, లేకపోతే ఎలా సాధ్యమవుతుంది? ఎందుకో ఎవరిని నమ్మబుద్ధి కావడం లేదు. ఇప్పటిదాకా పెద్దమ్మ వస్తే ఆస్తులు పంచడాలు తిరగరాస్తారు అన్నదానివి, ఇప్పుడు ఆవిడే రాదని అందరినీ హర్ట్ చేయాలని చూస్తున్నావా? వారం కాదు కదా, నెల టైం తీసుకోండి. ఈలోపు గాయత్రత్తయ్యని చూపిస్తే మీకు మొహం కూడా చూపించను. ఎవరివిడ? విశాల్ గారి ఇంటి దగ్గర ఉంది. ఇక్కడ ఏం చేస్తుంది? ఉలూచి పాపం చూసి చాలా రోజులైంది. నిద్రపోతుంటే కాసేపు ఎత్తుకుని తిరగచ్చు, కాని ఎట్టి పరిస్థితుల్లో సుమన కంట పడకూడదు. నన్ను చూస్తే రాక్షసిలా మారిపోతుంది. ఎవరు కావాలమ్మా? ఎవరు కావాలమ్మా? ఉలూచి. ఉలూచినా? కాదు కాదు, సుమన. కాదు కాదు, నైని. ఇంట్లో వాళ్ళ పేర్లు బాగానే చెప్తున్నావు, ఎందుకు కంగారు పడుతున్నావు? ఇన్స్పెక్టర్ గారు పెద్దబొట్టమ్మతో మాట్లాడుతున్నారేంటి? చెప్పమ్మా. ఎందుకయ్యా ప్రశ్నించి విసిగిస్తారు? మీ పనేదో మీరు చూసుకోండి, మా దారేదో మేము చూసుకుంటాం. ఆగమ్మా, ఇంట్లో వాళ్ళ పేర్లు తెలుసుకొని దొంగతనానికి వచ్చావా? మీ పోలీసు వాళ్ళకి అందరూ దొంగలాగే కనిపిస్తారయ్యా. అరే అమ్మా, అరే ఆగమ్మా, అరే ఆగమ్మా, ఆగమ్మా, నిన్నే. ఆగు. పెద్దబొట్టమ్మ వాలకం మీద పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి డౌట్ వచ్చినట్టుంది. ఏదో తేడా కొడుతుంది. ఇంట్లోకొచ్చింది ముసల్ది. రావే నువ్వు. నా బిడ్డ ఉలుచి కోసమే నువ్వొస్తావని నాకు తెలుసు. పాపని నీ చేతిలోకి తీసుకోగాని పేగు తెంచుకొని కన్నదాల్లా మురిసిపోతావు. ఈరోజు నేను ఉలుచి పాపని చూడనిస్తానా? గార్డెన్లోకి వెళ్ళిందా? ఇంట్లోకి వెళ్ళి దాక్కుందా? ఏదో ఒక దొంగతనం దాని మీద వేసి పోలీసులకు పట్టించేస్తే, అలా చేస్తే లాకప్లోకి వెళ్ళాక పాములాగా మారి వెళ్ళిపోతుంది. మరేం చేయను? నా బిడ్డని చూడ్డానికొచ్చిన ఆ పెద్ద బొట్టమ్మ కళ్ళు మంటెక్కి ఒక పూటంతా కనపడకుండా కళ్ళల్లో కారం కొట్టాలి. కొడతాను. నిన్ను పగలాడించడం మాకు పర్వాలేదే, రాత్రాడించాలంటే నీకు నాదస్వరం ఊదాలేమో. పిన్ని, ఎందుకు పిన్ని అలా అంటున్నావు? ఇప్పుడు ఆడపిల్లగానే ఉంటుంది కాని సాయంత్రం 6 దాటితే పాము పిల్లయ్యే ఉలూచు గురించి ఏమీ తెలియనట్టు మాట్లాడతావంటే? హాసిని దురంధర వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. ఉలూచి పాపను
సుమన ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళడం నాకు మంచిదైంది. కానీ వీళ్ళని తప్పించడం ఎలా? నువ్వు చిరాకు పరాకు పడుతుంటావు గాని మళ్ళీ పిల్లల దగ్గరే తచ్చాడుతుంటావు. ఏమోనే, పిల్లలు దగ్గరుంటే నన్ను నేనే మర్చిపోతాను. అంతేలే. ఏంటి కబుర్లు? గాయత్రి పెద్దమ్మ ఆనవాళ్లు తెలిసాయని సంబరాలు ఎలా జరుపుకోవాలా అని ముచ్చట్లాడుతున్నారనుకుంటా. మీకు 3 నెలలకోసారి పండగొస్తుందేమో. మాకలా కాదు రాజా. ఎప్పుడు సంతోషమేస్తే అప్పుడు పండగ చేసుకుంటాం. గాయత్రత్తయ్య ఆనవాలు అని తను ఎక్కడో ఉందని అనుకోకండి, ఇక్కడే ఉంది. ఏమంటున్నావు వదినా? ఏం మాట్లాడుతున్నావు? ఐ మీన్ పెద్దత్తయ్య నీడ ఈ గోడ మీద పడింది అనంటే తను ఇక్కడే ఉన్నట్టు కదా విశాల్. గత జన్మలో అమ్మగారి పార్థివ దేహాన్ని ఇక్కడే కాల్చినందుకు ఆ జ్ఞాపకాలు నీడలా వెంటాడుతూనే ఉండచక్క. వదిన, చిన్నపిల్ల రూపం నీడ రూపంలో గోడ మీద పట్టం మనందరం చూసాం కదా. అవును విక్రాంత్ బాబు, ఎక్కువ ఆనందపడిపోతే అమ్మగారికి దిష్టి తగులుతుందేమోనని. ఈ జన్మకి నువ్వు అమ్మవి కాబట్టి బిడ్డకి తల్లి దిష్టి తగలదులే అక్క. పోలీసన్నా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అదేంటి నైని, ఎలా ఉన్నారని అడగకుండా ఎందుకొచ్చావని అడుగుతున్నావు? పెద్ద మరదలా, వాళ్ళు పోలీస్ ఇన్స్పెక్టర్లు, దొంగ కాదు. ఎందుకొచ్చావు అనడానికి. నేను దొంగల్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ని వల్లపా. ఎందుకొచ్చావని నయనమ్మ అడగడంలో అర్థం వేరుగా ఉన్నా మీకు అర్థమయ్యే రీతిలో అర్థమవుతుందనుకుంటున్నాను. ఏమంటున్నారు మమ్మీ? హలో, దొంగనా మొగుడా, దొంగనా అత్త? రే, ఎవరిని అంటున్నావే నువ్వు? అయ్యో, అపార్థం చేసుకోకండి అత్తయ్యా. దొంగనా మొగుడు, దొంగనా అత్తయ్యా అని అన్నాను. విడదీసి అర్థం చేసుకుంటే నన్ను అపార్థం చేసుకోరు సుమి. ఏ తిక్కదానా, కత్తిరి బిత్తిరి మాటలతో కన్ఫ్యూజ్ చేయకు. పోలీస్ ఆయనకి మజ్జిగ తీసుకురా. నో థ్యాంక్స్. మొదట్లో ఇద్దరే ఉన్నారనుకుంటే అందరం వచ్చేసారే. ఈ పోలీస్ ఆయన ఎందుకు వచ్చినట్టు? నువ్విక్కడే నక్కి ఉన్నావని నాకు తెలుసు పెద్దబొట్టమ్మా. బయటికొచ్చాక నీ కళ్ళల్లో కారం కొడతాం. ఇన్స్పెక్టర్ గారు, నైని కంగారు పడ్డంలో అర్థం ఉంది. మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని. దొంగలే ప్రాబ్లంలో పడతారు విశాల్ గారు. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, ఇందాకటి నుంచి దొంగ దొంగ అంటూనే ఉన్నారు. ఆ దొంగ ఎవరో చెప్పి వాళ్ళని పట్టుకుపోండి. ఏవండి, వెళ్ళొస్తారా? ఎక్కడికే? పోలీస్ స్టేషన్ చూసి రావచ్చు కదా. ఏయ్, అదేమన్నా సినిమా హాలా? నువ్వు జోకులేకు. అన్నా, మీరెందుకు వచ్చారో చెప్పండి. ఇంట్లోకి దూరి దాక్కున్న దొంగ మర్యాదగా బయటికి రావాలి. ఇంట్లో దూరారా? ఒక్క మాట కూడా చెప్పరేంటండి మీరు? పిన్ని, పోలీసులు దొంగలు ఎక్కడున్నా వాసన పసిగట్టేస్తారు.
రావాలి. ఎక్కడి నుంచి రావాలి? ఎవరా దొంగ? నక్కి ఉన్న దొంగ వస్తోంది, చూడండి. పెద్ద బొట్టమ్మ. పెద్ద బుట్టమ్మ, పాపం పెద్దావిడ్ని దొంగ అంటారేంటి సార్ మీరు? దొంగతనంగానే వచ్చింది ఇంట్లోకి. ఇన్స్పెక్టర్ గారు, మీరు పొరపడ్డారు. తను మాకు తెలిసిన ఆవిడే. ఏ చుట్టమన్నట్టు చెప్తారేంటి తమ్మి? షీజ్ ఎ స్నేక్. పాము. పామా? నాగయ్య పెళ్ళాం. ఏమంటున్నారు మీరు? చిత్ర విచిత్రంగా ఉంది కదా. నాగయ్య అనే పావుకి భార్య ఈ నాగులమ్మ అలియాస్ పెద్ద బొట్టమ్మ. మీకన్ని విషయాలు తెలియాలంటే 2 రోజులు ఇక్కడే ఉండాలి. వదిన, ఇన్స్పెక్టర్ గారిని అయోమయంలో పెట్టకండి. సార్, సూటిగా చెప్పాలంటే అదిగో ఆ పాప ఉలూచి కోసం ఈ పెద్దావిడొచ్చింది. పసిపాప కోసమా? పిల్లలు ఎత్తుకుపోయే దొంగ అనుకోవచ్చు. నువ్వు నోరు మూసుకుంటావా? బిడ్డను ఎత్తుకునే తల్లిని దొంగ అని ఎలా అంటావు నువ్వు? కన్నది నేను. నాకు హక్కుందయ్యా. చెల్లి, నువ్వు కాస్త శాంతంగా ఉండు. పోలీసన్నా, మా చెల్లెలికి ఈ జన్మలో ఇక పిల్లలు పుట్టరు అని డాక్టర్లు కూడా చెప్పాక నాగదేవతల అనుగ్రహంతో మళ్ళీ అమ్మ అయింది. 2 కోట్లు పెట్టి గర్భాశయాన్ని తెచ్చుకున్నాను, అది చెప్పక. అలాంటివి చెప్తే నీ కష్టాన్ని గొప్పగా చెప్పినట్టవుతుంది. నీకు పేరు రావడం ఇష్టం లేదులే. బ్రదర్, సుమన పేరు పేపర్కి ఎక్కడం ఇష్టం లేక నైని అలా చెప్తోంది. సార్, ఇవన్నీ ఎందుకు? ఉలూచికి నేను తండ్రిని కాదు. తల్లి మాత్రం సుమన మాత్రమే కాదు, ఈ పెద్ద బొట్టమ్మ కూడా. అదేంటి? కన్నంత మాత్రాన కన్న తల్లి అయిపోద్ది సార్ సుమన. రేయ్, నువ్వు ఎక్కువ పబ్లిసిటీ చేయాలని చూస్తున్నావా? అది కాదు బ్రో. చాలే ఆపు. బయట వాళ్ళ ముందు నా పరువు తీస్తున్నాడు ఈయన. నేను బయటవాణ్ణి, కానీ బయట నుంచి లోపలికి వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ని. నా అనుమానాలు నివృత్తి చేసుకోవడం నా వృత్తి. అయ్యా, ఉలూచి నా బిడ్డ అన్న అనుమానం కొంతమందికి ఉండొచ్చు. ఎందుకంటే వయసు మళ్ళిన దానిలా కనిపిస్తున్నాను కాబట్టి. కాని తను నాగపుత్రిక అని నేను నిరూపించగలను. ఎలా? ఉలూచినెత్తుకుంటే నిరూపించగలను. ఎత్తుకుని పారిపోదావనా? అలా చేయనమ్మా. గ్యారంటీ ఏంటి? పోలీసన్న ఉండగా అలా చేస్తే ఊరుకుంటారా? ఆవిడ మనిషి కాదు, పాము. ఆ సంగతి మర్చిపోకండి. నా బిడ్డ ఉలూచి కూడా పామే. నన్ను ఎత్తుకోనివ్వండి ముందు. ఏంటి నువ్వు వెతుకునేది?
అయ్యో పెద్ద పట్టమ్మా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నా కళ్ళలో కారం కొడతావే, నేను చంపేస్తాను. అయ్యో పెద్ద పట్టమ్మా అయ్యో అయ్యో మమ్మీ పోలీసున్నా పావు మమ్మీ పావు పాము అరే అరే పెద్ద పుట్టమ్మ పావుగా మారింది. ఇంకా సుమ్మిని కాటేస్తుంది. అంతే సంగతులు. దాని కళ్ళల్లో కారం పడింది. కళ్ళు తెరిచి చూడలేదు. నా దగ్గరికి వచ్చి ఎలా కాటేస్తుంది? హే, నీ గొంతు గుర్తుపడుతుందేమోనే. దూసుకొస్తానేమో చెట్టి. పెద్దమ్మ ఆగిపో. నువ్వు కనుక ముందుకెళ్తే నిన్ను కాటేస్తుంది. వదలండి బాబు గారు. పోలీస్ అయినా వెళ్ళిపోండి అన్న. నా మాట విని వెళ్ళిపోండి. నాకేమవుతుందమ్మా? నైని నా మాట విని వెళ్ళిపోండి అన్న. పోలీస్ అనండి వెళ్ళిపోమని చెప్పండి. మీరు వెళ్ళిపోండి అన్న. గడ్డి పాము ఎలా తిరుగుతుందో చూడండి. అరే సుమన, ఏయ్ నువ్వు నోరు మూసుకోవే. బాబు గారు వెళ్ళిపోమని చెప్పండి. చచ్చావు సుమన. జాత పావు నీ వైపే వస్తుంది. చిట్టి ఇటు 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 వైపు వచ్చాయి. వెళ్ళిపో. అన్న నైని వెళ్ళిపోమని చెప్పండి బాబు గారు. నైని అన్న పోలీస్ అన్న మీరు వెళ్ళిపోండి అన్న. పోలీస్ అన్న మీరు వెళ్ళిపోండి. నైని నాకేం కాదు. వెళ్ళిపోమని చెప్పండి. పోలీస్ అన్న నువ్వు జాగ్రత్త. అన్న అయ్యో ఇన్స్పెక్టర్ గారినే కాటేసింది. అయ్యో అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని. సుమ్మినే నెట్టేసింది. ఆత్మరక్షణ కోసం మనల్ని రక్షించే పోలీసి ముందుకు నెడితే తప్పేంటి? దొంగని పట్టుకోవాలనొచ్చి పోలీస్ ఆఫీసరే ప్రాణాలు వదులుతున్నాడు. పాపం కదా మమ్మీ. నైని ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్దాం. పట్టు పదండి. లాభం లేదు బాబు గారు. వదినా అంటే ఇంకేనా? మళ్ళీ పెద్ద బొట్టం వచ్చి విషయం తీస్తే తప్ప పోలీస్ అన్న బ్రతకడు. నైని పాము బయటికి వెళ్ళింది కదా. నేను తీసుకొస్తాను. పాపనిటివ్వు పిన్ని. అక్క అక్క నా కూతురు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అక్క? అక్క ఏం చేస్తుంది మమ్మీ? అక్క నిన్నే. పెద్ద బట్టమ్మా పెద్ద బట్టమ్మా పెద్ద బట్టమ్మా పెద్ద బట్టమ్మా వెళ్ళిపోయావా? కళ్ళల్లో కారం కొట్టినా నా చెల్లెల్ని కాటేయబోయి పోలీసారని కాటేశావు నువ్వు. విషం పీల్చి అన్నను బతికించకపోతే ఆ పాపం నీకు కాదు నీ బిడ్డ ఉలుచికి తగులుతుంది. నైని, నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసు పెద్దమ్మా.
కళ్ళమంట తగ్గిందా? లేదు నైని, కోపం అయితే పోయింది. సుమన మీద కోపంతో పోలీస్ అనని బలి తీసుకుంటావా? సుమన అతన్ని నెట్టేసినట్టు నేను చూడలేకపోయానమ్మా. ఇదిగో చేతులు చాచు. ఎందుకు నైని, బెత్తం తీసుకుని కొడతావా? పెద్దమ్మ అని నిన్ను అమ్మలా భావిస్తున్నాను. నేనెందుకు కొడతాను?